and welcome to Tollywood. So I request Ram Kiran will speak now. You have time, sir. అందరికీ నమస్కారం. వచ్చిన అందరికీ నా పెద్ద నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను బెంగళూరు తెలుగు అని చెప్తే అది అవుట్ సైడ్ అని కాదు, అది కూడా తెలుగే. ఎందుకంటే మా మదరు మా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మాట్లాడుతూ ఐ థింక్ ఐ మీన్ టు ఇక్కడ హైదరాబాద్ తెలుగు, తెలంగాణ తెలుగు, ఆంధ్రప్రదేశ్ తెలుగు నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్లీ నా పేరు రామ్ కాదు, నా పేరు కిరణ్. టైటిల్ నేమ్ రామ్ కిరణ్ అని పెట్టుకున్నా, ఎందుకంటే అది నా బ్రదర్ పేరు. 2006లో ఆయన వెళ్ళిపోయాడు. సో ఆఫ్టర్ దట్ ఆయన తోడుగా ఉంటే బాగుంటుందని చెప్పి రామ్ కిరణ్ అని టైటిల్ నేమ్ ఇచ్చారు సంతోష్ గారు అని చెప్పి. థ్యాంక్స్ టు హిమ్. అండ్ యాక్చువల్లీ బేసిక్గా నేను విలను అందరికీ, ఎందుకంటే స్కూల్లో దెబ్బలు తినేవాడిని అండ్ డాన్స్ క్లాస్లో కొంచెం లేట్గా వెళ్ళేవాడిని, మాస్టర్తో దెబ్బలు తినేవాడిని, ఆల్ దీస్ థింగ్స్. బట్ వన్ పర్సన్ బిలీవ్డ్ మీ దట్ ఐఎమ్ ఏ హీరో, దట్స్ మై ప్రొడ్యూసర్. ఒకసారి హీరోగా అవ్వాలి సార్ అని అంటే ఓకే చేసేద్దామని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఎలా చేయడం, హీరో అవ్వాలి, ఎలా చేయడం, అంత స్క్రాచ్ నుంచి తీసుకురావాలి, కథ కానీ లాంగ్వేజ్, టోటల్ కన్ఫ్యూజన్. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగాం సార్. మలయాళంలో కథ వింటున్నాను, హిందీలో, కన్నడలో, తెలుగు, అన్ని లాంగ్వేజ్లో. స్టార్ట్ తెలుగులో చేశాను వినడానికి, శ్రీకర్ అని చెప్పి. ఐ థింక్ హీ షుడ్ బి ఆల్సో బీ అ గుడ్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. తర్వాత ఎండ్ తెలుగుకే వచ్చింది. అంటే ఈ కథ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని బిలీవ్ చేయండి. అండ్ వాట్ ఎల్స్, ఫస్ట్ డే షూటింగ్ ఇంకా గుర్తుంది. పెద్ద డైలాగు, బ్రహ్మానందం గారు ఎదురులో ఉన్నారు. ఏం చేయాలి ఏమని తెలీదు, ఓన్లీ బై హార్ట్ చేసుకున్నాను. అక్కడ వెళ్తూ ఐ థింక్ డైరెక్టర్ చాలా నాకు కంఫర్టబుల్గా చేశారు. అండ్ ఇంతమంది ఇంతంతా మాట్లాడుతుంటే ఇంత నేనే చేశానా, లేదు ఈరోజు ఖచ్చితంగా నిజంగా ఈరోజు జరుగుతుందా, నేను ఇక్కడ నిల్చుకొని మాట్లాడుతున్నానా అనేది ఒక పెద్ద డౌట్ నాకు. మీ అందరు సపోర్ట్ కావాలి. నాలాంటి హీరోస్ అట్లీస్ట్ నాకు సపోర్ట్ ఇవ్వకపోయినా ఇలాంటి ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ ఇవ్వాలి. బికాజ్ ఒక్క మాటకి ఇంత పెద్ద డ్రీమ్ని కళ్ళ ముందు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్యామలా మ్యామ్, వాళ్ళకి ఈరోజు లేదు, బెంగళూరులో ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మెగా ఆకాష్ గారు ఈరోజు రాలేకపోయారు. షీఈ్ అ సీనియర్ టు మీ ఇన్ అంటే సినిమాల్లో పెద్ద సూపర్ స్టార్స్తో చేసింది. రజనీకాంత్ సార్తో, ధనుష్తో, విజయ్ సేతుపతి సార్, నితిన్ సార్ అండ్ లాట్ ఆఫ్ హీరోస్. అంత చేసి ఒక డెబ్యూ యాక్టర్ అంటే ఒక చిన్న మొహమాట కూడా లేకుండా నాకు చెప్పిస్తూ, యాక్చువల్లీ నేను నేర్చుకుంటూ వాళ్ళతో అలా పనిచేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ సపోర్ట్ ఫర్ ద టీమ్. అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్పాలి, ఒక కథ పెట్టుకొని ఇంత ఒక పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు. యు ఆర్ టూ పవర్ఫుల్ సార్. స్వామి, అయ్యప్ప స్వామి, మీకు అన్ని ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ బ్రో. అండ్ మణి శర్మ సార్, యాక్చువల్లీ స్టైల్ అనే ఒక ఫిల్మ్ తెలుసు మీకు అందరికీ. ఏ ఒక్క డాన్సర్ కూడా వదిలిండడు ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ ఇది కానీ, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే స్టైల్ది ఒక ట్రోఫీ ఉండేది, అది చూస్తూ అలాగే ఒక 1 hour స్టన్ అయిపోయాను. ఈ పాటలకి మనం స్కూల్లో డాన్స్ చేసాము, కాలేజ్లో డాన్స్ చేసాము, కాంపిటీషన్ ఎన్నో గెలుచుకున్నాము, ఏదేదో చేసాము. బట్ ఈరోజు ఆయన మనకు మ్యూజిక్ వేస్తున్నాడు. ఏంటిది ఇదంతా అంటే ఫస్ట్ డే నుంచి ఈరోజు దాకా కలలానే ఉంది సార్. ఏం లేదు, ఒక చిన్న టైం పట్టింది, 16 years పట్టింది నేను హీరోగా అవ్వాలి అన్న ఒక కళ. 16 years, 2009 నుంచి ఇక్కడ దాకా చాలా పెద్ద హీరోస్కి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నేను అసిస్ట్ చేశాను. అమీర్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ గారు, అక్షయ్ కుమార్, మ్యాక్సిమం హిందీ, తెలుగులో కూడా. ఇదంతా ఇంత దాకా వచ్చి ఇక్కడ నిల్చుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే దట్స్ బికాస్ ఆఫ్ మై ఒకరు చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు, రేఖా ప్రకాష్ మాస్టర్ గారు. నేను చచ్చేదాకా వాళ్ళకి రుణపడి ఉంటాను, మై గురూస్. అండ్
ఇంకా ఎక్కువ చాలామంది గురువులు ఉన్నారు నాకు. ఐ థింక్ గురువు లేకుంటే ఇంత దాకా రాలేం సార్, అదొకటి చెప్తాను. అండ్ దెన్ డాన్స్, ఒక్క సినిమాలో అంతా ఇంత సినిమా ఇంత ఫుల్ చేసిన తర్వాత కూడా ఏదో మిస్సింగ్ కదా, ఇంకేదో నేర్చుకోవాలి అనే ఒక మిస్సింగ్ అది ఉంది ఇంకా బ్రెయిన్లో. ఒక్క ఆర్ట్ కూడా మనం అనుకునేలాగా ఐ థింక్ డాన్సే మనం లైఫ్ లాంగ్ చేసినా కానీ అది ఫినిష్ అవ్వదు కదా సార్, అది ఫినిషే అవ్వదు. నేను నెవర్ ఎండింగ్ ఆర్ట్ అంటే. సో ఒక డాన్స్ ఎక్కడో పట్టుకొని దాన్నే చేస్తూ పెద్ద పెద్ద హీరోల్ని ఎదురులో చూస్తూ వాళ్ళ పొజిషన్లో నిల్చుకొని నేను ఫీల్ చేస్తుండే. ఇప్పుడు అక్షయ్ కుమార్ వస్తున్నారు, వాళ్ళు రావడానికి ముందు నేను ఒకసారి రిహర్సల్ చేస్తుంటా, మానిటర్లో ఒకసారి చెక్ చేస్తుంటారు, ఒకసారి రికార్డ్ చేస్తుంటారు. సో ఇదే కదా ప్లేసు, ఇదే కదా హీరో, ఇదే కదా కెమెరా, ఇదే కదా ప్రొడక్షన్ అని చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను. ఇంతే కదా, ఇదే కదా హీరో పొజిషన్ అని చాలాసార్లు నేను దాన్ని అనుభవించాను. బట్ హీరోగా అయిన తర్వాతే తెలిసింది సార్ ఎంత కష్టమో ఈ విషయం. ఒక్క చిన్న పింపుల్ రాకూడదు, మనం జ్వరం కానీ ఇంకోటి కానీ యూ షుడ్ నాట్ ఫాల్ సిక్, మన వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు, అదన్నీ ఉంటాయి. అండ్ దెన్ మెయిన్లీ యాక్టింగ్, పెద్ద పెద్ద నటులు అంటే రాజేంద్ర ప్రసాద్ సార్ కానీ బ్రహ్మానంద్ సార్ కానీ నార్మల్గా మాట్లాడుతుంటారు, స్విచ్ ఆన్ అయిన తర్వాత వాళ్ళు స్క్రీన్లా మారిపోతారు నా కళ్ళెదురులో. స్క్రీన్లా అలాగే ఏదో స్క్రీన్లో చూస్తున్నానా డైరెక్ట్గా చూస్తున్నానా అనే ఒక కన్ఫ్యూజన్. సో అంత పెద్ద పెద్ద కన్ఫ్యూజన్లు ఎలా దాటుకొచ్చానో తెలీదు. ఎవ్రీ టైం నేను ఒకటే అనుకునేవాడిని, ఇది ఒక ఛాన్స్, ఇది తప్పిపోతే ఇంకోసారి దొరకదు, ఎలాగైనా కష్టపడి చేయాలి. ఎవ్రీ టైం కెమెరా ఆన్ అయ్యడానికి ముందు నేను ఇది అనుకున్నాను. అండ్ నా పెద్ద పెద్ద విషెస్ లేదంటే ఒక కోరిక ఏంటంటే, ఎవ్రీ డాన్సర్ ఈ ఇండియాలో ఎంతమంది డాన్సర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేస్తున్నారో, అసిస్టెంట్గా చేస్తున్నారో, కొరియోగ్రాఫర్గా చేస్తున్నారో అందరూ ఒకసారి హీరో అవ్వాలి. నేను అనుభవించిన ఈ సంతోషం, ఈ ఎగ్జైట్మెంట్, ఈ అన్బిలీవబుల్ జర్నీని ఒక్కసారి అన్న ఆ అన్ని డాన్సర్లు చూడాలనేది నాకు ఒక కోరిక. మీ వల్ల అవుతుంది. అందరు డాన్సర్స్కి చెప్తున్నాను, మీరు వెనుకున్నారు కదా, ఒకే ఒక స్టెప్పే ముందు రావాలి, ప్రయత్నించండి, వచ్చేస్తారు. ఎందుకంటే నేను ప్రయత్నించాను, అందుకనే వచ్చాను. సో ఐ వాంట్ గివ్ హోప్ టు ఆల్ ద డాన్సర్స్ అండ్ నా ఫ్యామిలీ. ఇక్కడ మన భాను మాస్టర్ గారు అండ్ పోలాకి మాస్టర్ గారు, ప్లీజ్ ఎంత సపోర్ట్ చేశారంటే నాకు, అంటే వీళ్ళు తెలుసు కదా, మీసాల పిల్ల, బాలయ్య, ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్కి కొరియోగ్రాఫ్ చేసి నాకు చేసేటప్పుడు కూడా అదే రెస్పెక్ట్, దేనో నేను అసిస్టెంట్గా చేశాను అంత అన్నీ తెలుసు. బట్ నన్ను హీరోగా ఫీల్ చేయించారు సార్ వీళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో తీసుకున్న దానికి చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్కి థ్యాంక్స్. ఈజ్ హిమ్సెల్ఫ్ కొరియోగ్రాఫర్ అయ్యుండి మాకు తన కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. మేము ఎలా ఫీల్ అయ్యామంటే, ఒక ప్రభు మాస్టర్కి కొరియోగ్రఫీ చేస్తున్నట్టయితే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. సారీ, నా లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు ఉంటే క్షమించాలి, ఇంకా నేర్చుకుంటా. యాక్చువల్లీ నేను 7-8 లాంగ్వేజ్ మాట్లాడతాను. మా ఇంట్లో భాష ఒకసారి మాట్లాడాలని ఉంది. ఏమే తింటువా, బాగుండావా, వస్తావా, పోతావా, ఇవిడే వస్తూ ఉన్నాను, పొన అయిపోయింది, వస్తాను, ఇది మా లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడేది. సో బాకీ ఏదైనా మర్చిపోయానా మ్యామ్? థ్యాంక్స్ మ్యామ్ ఫర్ హోస్టింగ్ దిస్. అండ్ బుచ్చిబాబు సార్, యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఎవరో అన్నారు, రామ్ చరణ్లా పెట్టుకున్నావా, స్టైల్గా ఉంటుందని. కాదు, అది మా అన్న పేరు. సో బుచ్చిబాబు సార్, ఏం చెప్పాలి సార్, వాళ్ళు నా ట్రైలర్ చూసారంటేనే నాకు పెద్ద ఇట్స్ బ్లెస్సింగ్స్. ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్క్ చేయాలనేది ఒక పెద్ద కోరిక. అండ్ బ్రహ్మానందం సార్ టైం తీసుకొని వచ్చారు, ఆసియా బ్రహ్మ. ఫస్ట్ ఫిల్మ్లో వాళ్ళతో చేస్తానని అనుకోలేదు, ఫస్ట్ షాట్ వాళ్ళతో చేస్తానని అనుకోలేదు. ఐ వాంట్ టు థ్యాంక్ రాజేంద్ర ప్రసాద్ సార్, చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ పేజ్, ఒక్కొక్క రోజు ఆయన నన్ను కూర్చోబెట్టుకొని ఒక్కొక్క లైన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, కళ్ళు ఇలాగే పెట్టాలి, ఇలాగే చేయాలని మోల్డ్ చేశారు. వాళ్ళకి అవసరం లేదు సార్, వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ కేర్ తీసుకొని వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు యాజ్ అన్ యాక్టర్.
థ్యాంక్స్ టు రాజన్ ప్రసాద్ సార్, మణి శర్మ గారితో వెల్ సార్, సారీ కొంచెం నర్వస్గా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ప్రేక్షకులకి యాక్చువల్లీ బెంగళూరులో మీరు ఇక్కడ ఎంత సెలబ్రేట్ చేస్తారో దానికంత రెండేట్లు ఎక్కువ మేము సెలబ్రేట్ చేస్తాము తెలుగు సినిమాస్ని కొన్నిసార్లు. సో ఇట్స్ ఆల్ వన్ టుగెదర్. అక్కడున్న ఫ్యాన్స్, అక్కడున్న ఇది అక్కడ ఇక్కడ డిఫరెన్స్ లేకుండా ఒక సెలబ్రేషన్స్, తమిళ సినిమా కానీ తెలుగు సినిమా కానీ అక్కడ బెంగళూరులో వస్తే మీరు వచ్చి చూసుకోవచ్చు ఎలా ఉంటుందని. అండ్ మెయిన్ థింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని ఒకటి ఉంది కదా, ఆర్యా సినిమా ఫీల్ మై లవ్ సాంగ్ సెకండ్ బీజిఎం అక్కడ స్టార్ట్ అయింది. బన్నీ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అన్న. ఐ నో యు ఆర్ వెరీ ఫేమస్ టుడే, ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఆర్ ఫేమస్ టుడే బన్నీ అన్న. బట్ మీది గంగోత్రి తర్వాత ఈ సినిమా వచ్చేటప్పుడు మీది ఓవల్ షేప్లో ఒక స్టిక్కర్ వచ్చేది, అది ఫుల్ బుక్ నిండి నేను పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఆర్యాలో వచ్చే అన్ని సాంగ్స్ అన్ని స్టంట్స్ నేర్చుకున్నా. ఇక్కడ ప్రశాంత్ అని ఉంటాడు నా క్లాస్మేట్, వాడికి తెలుసు. అంటే లిటరలీ వాళ్ళని ఫాలో చేశాడు. అప్పటి నుంచి ఎవరో అడిగేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా, ఎవరు 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 అని. ఈరోజు చెప్పని అవసరం లేదు, హీస్ వరల్డ్ ఫేమస్ టుడే. బట్ ఒకసారి గుర్తుంచుకోవాలనుకున్నా ఆ స్టెప్ అది గుర్తుంటుంది మీకు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది చూసి మెస్మరైజ్ అయిపోయాను, ఇది డాన్సా, ఇది ఎలా చేయగలుగుతారు, ఎలా అవుతుందని చెప్పి. సో హీస్ మై ఇన్స్పిరేషన్ అండ్ టుడే హీఈస్ సమ్వేర్ ఎల్స్. ఒకసారి మిమ్మల్ని కలవాలనుందన్న. మీకోసం చాలా స్టెప్స్లు తీసి పెట్టాను కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు మీకు చేయాలని చెప్పి. బట్ పోలేకి మాస్టర్ ఒక మీకు ఎస్. సో ఎగ్జైట్మెంట్లో ఏమేమి మాట్లాడానో ఏమో తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్. సహకుటుంబానం గురించి లాస్ట్ సార్ 1 minute లాస్ట్. ప్రపంచం మొత్తం ఎంత టెంపుల్స్ ఉన్నాయో, ఎంత దేవాలయాలు ఉన్నాయో, మీరు వెళ్ళి మీ పేర్లు, మీ కుటుంబస్తుల పేర్లు చెప్పిన తర్వాత మా సినిమా టైటిల్ వస్తుంది. సో సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవ్రీడే శివుడి గుడికి వెళ్తున్నాను. అక్కడ మా టీం పేర్లు చెప్తున్నాను. నేను చెప్పకుండా పంతులు గారే మా టైటిల్ చెప్పి వెళ్ళిపోతుంటారు. సో దిస్ ఇస్ సహకుటుంబానం ఫర్ యూ. అందరూ సపోర్ట్ చేయాలి. వి నీడ్ యువర్ సపోర్ట్. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అన్ని కుటుంబాలు కలిసి వచ్చి ఈ సహకుటుంబానాన్ని యూనో